నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 ట్రైలర్ వచ్చేసిందండి. చాలామంది ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ ఈరోజు మనకి వార్ 2 ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అందరూ, వార్ 2 ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేశారు, బట్ ట్రైలర్ అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏం ఇంతవరకు రాలేదు అని చెప్పేసి అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ ఇద్దరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ రోజు మనకి వార్ 2 ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కాబట్టి సో మరి ఎలా ఉందంటారు ఈ ట్రైలర్? వార్ 2 ట్రైలర్కి వచ్చేసరికి డైలాగ్స్తోనే ఈ ట్రైలర్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇటు హృతిక్ రోషన్ డైలాగు, ఇటు ఎన్టీఆర్ చెప్పిన డైలాగు, వీళ్ళిద్దరు వాళ్ళ డైలాగులతోనే స్టార్ట్ అయింది. ఓకే. ఎందుకంటే ఎవరూ చేయలేని పని నేను చేసి చూపిస్తానని అనడం కానీ, ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతానని చెప్పి ఎన్టీఆర్ చెప్పడం కానీ, నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఇవి అంటే వీళ్ళు చేసే పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం అనేదే ఇక్కడ కీలకం. ఇద్దరు సోల్జర్సే, ఇద్దరు చేసే పోరాటం కూడా దేశం కోసమే. అంటే మరి దీంట్లో కబీర్ పాత్ర ఏంటి? కబీర్ అంటే హృతిక్ రోషన్. ఇక్కడ తారక్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్ర కొత్తగా ఎంటర్ అయింది. ఇది వార్ 1లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు మనకేంటంటే టైగర్ ష్రాఫ్ లేడు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ని పెట్టారు. అంటే ఎవరు విలను, ఎవరు హీరో అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ. బట్ నిజంగా సార్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అదే కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఇందులో విలన్ ఎవరు లేకపోతే హీరో ఎవరు, బట్ ఇద్దరు ఎందుకు అంత యుద్ధం చేసుకుంటున్నారు మధ్యలో కేఆర్ అద్వానీ. నేను ప్రేమను కూడా త్యాగం చేస్తానని డైలాగ్ హృతిక్ రోషన్ చెప్పడము, మళ్ళీ కేఆర్ అద్వానీకి హృతిక్ రోషన్ ఫైట్ వచ్చింది. మరి అంటే హృతిక్ రోషన్ లవరు కేఆరా కాదా, లేదంటే ఎన్టీఆర్ లవరా అన్నట్టు అంత కన్ఫ్యూజన్. అంటే విజువల్గా మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ డాల్బీ అట్మాస్లో రూపొందిన సినిమాగా ఈ సినిమా చెప్పాలి. ఎందుకంటే డాల్బీ అట్మాస్లో ఇంతవరకు సినిమాలు రూపొందల. అంటే ఏంటి సార్ డాల్బీ అట్మాస్? డాల్బీ అట్మాస్ ఏంటి అనేది ఒక వీడియో చేద్దాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఐమాక్స్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఐమాక్స్ తెర మీద లెన్స్ ద్వారా పెంచి వేయటం ఒకటి ఉంటుంది. అవును, కొన్ని మూవీస్ అలానే ఉంటాయి. ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసినవి కొన్ని ఉంటాయి. ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసిన సినిమాలు లేవు, అసలు తక్కువ. అవి చాలా తక్కువ సినిమాలు, నిడివి కూడా తక్కువ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు గతంలో ఎవరెస్ట్ అనే ఒక సినిమా వచ్చింది, ఐమాక్స్ థియేటర్ ఉంది, ఐమాక్స్ ఫార్మాట్లో చేసే సినిమాలు కూడా ఉండాలి. ఇప్పుడు డాల్బీ అట్మాస్ ఉంది. ఇప్పుడు డాల్బీ అట్మాస్లో రూపొందిన సినిమాలు ఇంతవరకు ఏమీ లేవు. డాల్బీ అట్మాస్లో రూపొందడం, డాల్బీ అట్మాస్ థియేటర్లో వేయటం, అది దాని నుంచి వివరంగా మనం ఒక వీడియో చేద్దాం. ఓకే. వార్ 2కి వచ్చేసరికి డాల్బీ అట్మాస్లో రూపొందిన మొట్టమొదటి సినిమాగా మనం వార్ 2 చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకత అని చెప్పాలి. అంటే సౌండ్ సిస్టమ్ పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే సార్, ఈ మూవీ మొత్తం బడ్జెట్ ఎంత అంటారు సార్? ఇది దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్. ఎందుకంటే వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఏంటంటే ఒక చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఇది. మరి ఆగస్టు 14నే డేట్ కూడా ఇచ్చేసారు, రిలీజ్ డేట్ వచ్చేసింది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. ఎక్స్ట్రా ఫిలిమ్స్లో వాళ్ళు స్పై యూనివర్స్ అని చెప్పి అందులో భాగంగా వస్తున్న సినిమాల్లో ఇది ఒకటి అనమాట. ఓకే. ఇప్పుడు వార్ సినిమా అప్పట్లో 2019లో వచ్చింది, ఇప్పుడు వార్ 2 వస్తుంది. మళ్ళీ వార్ 3లో హీరోలు ఏమైనా మారతారా, హృతిక్ కంటిన్యూ అయిపోయి అనేది తెలియదు. కానీ మొత్తానికైతే వార్ 2 మీద బజ్ లేదు ఇప్పుడు దాకా. ఈ ట్రైలర్తో ఒక బజ్ అనేది క్రియేట్ అయిందని చెప్పొచ్చు. నిజంగా సార్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి ఏంటంటే ఒక బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నిజంగా 14th ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అది ప్రీతం అనుకుంటా, అతను మ్యూజిక్ డైరెక్టరు. అంటే బీజిఎం పరంగా కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకతలు చెప్పాలంటే ఇది వీళ్ళ కెరీర్ స్టార్ట్ అయ్యి 25 ఏళ్ళు అయిన సందర్భంగా హృతిక్ రోషన్కి, జూనియర్ ఎన్టీఆర్కి. ఓకే. ఈ సందర్భంగా ఇవాళ ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ అనుకోవాలి. అంటే ఇంకో ట్రైలర్ ఉండే అవకాశం అయితే ఉంది. అంటే మొత్తం 2 ట్రైలర్లు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొదటి ట్రైలర్గా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఇంకో ట్రైలర్ కూడా నేను అనుకో ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఈ వార్ 2 మీద బజ్ క్రియేట్ అవ్వాల. ఎందుకంటే ఆగస్టు 2వ తారీఖునేమో కూలీ ట్రైలర్ రాబోతుంది. ఈలోగా ఇది వచ్చింది. మరి దీనికి సంబంధించిన పాటలు ఎన్ని ఉంటాయి ఈ సినిమాలో, వీళ్ళిద్దరు డ్యాన్స్ ప్రత్యేకత కదా, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ మీద ప్రత్యేకత ఉంటుంది. మరి నాటు సాంగ్ అప్పట్లో ఎంత ఫేమస్ తెలుసు కాబట్టి ఆ నాటు తరహాలోనే ఒక స్పీడ్ డ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే అది వేరుగా ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళు సాంగ్స్ సింగిల్స్ ఏమైనా రిలీజ్ చేస్తే తప్ప మనకి తెలియదు.
ఓకే సార్ వార్ 1 అంటే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ మీరు 2 ఉంటుంది అనేసి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలరే ఇలా ఉంది అంటే మరి ఇంకా పార్ట్ 2 ఎలా ఉండబోవచ్చు అంటారు? పార్ట్ 2 ట్రైలరు ఎందుకంటే కథాపరంగా ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మనకి ఏం క్లూ అందట్లా. ఇప్పుడు అంటే అసలు ఇద్దరు సోల్జర్స్ వాళ్ళే పోరాడుకుంటారా, వాళ్ళిద్దరూ వేరే పర్పస్ కోసం పోరాడతారా అనేది తెలీదు. ఇందులో నెగిటివ్ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా తెలుస్తుంది మనకి. అంటే స్టార్టింగ్లో నెగిటివ్ పాత్రగా ఉండి తర్వాత పాజిటివ్గా మారొచ్చేమో అది. కాకపోతే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ సినిమాలన్నీ చాలా రిచ్గా ఉంటాయి. ఇప్పుడే సయారా అనే మూవీ పెద్ద హిట్ అయ్యి ఉంది ఆ బ్యానర్ మీదే. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో హిట్ కోసం వార్ 2 బరిలో దిగుతుంది. ఇది పెద్ద బడ్జెట్ సినిమా, అది 20 కోట్ల సినిమా, ఇది 400 కోట్ల సినిమా. 20 కోట్ల సినిమాకి 200 కోట్లు వచ్చినాయి. మరి 400 కోట్లు పెడితే మరి ఎన్ని కోట్లు వస్తాయి? సార్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే వార్ 2 ట్రైలర్ రావడానికి ఇప్పటికే చాలా మంత్స్ పట్టింది, అంటే చాలా టైం తీసుకుంది. బట్ ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా ఇంకొక పార్ట్ ఉంటుంది అనేసి అని అంటున్నారు. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు అంటారు? టైం ఏముంది, సినిమా దగ్గరికి వచ్చేసింది కదా. అంటే ఇంతకు ముందు ఎటువంటి అప్డేట్స్ లేవు, బట్ ఇప్పుడు దగ్గరకు వచ్చినా కానీ ఇంకా వచ్చిన తర్వాత ఇక ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఇక ప్రమోషన్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ ఇట్లా పాటలు ఉంటే అవి ఉంటాయి. ఇంకో ట్రైలర్ అంటున్నారు, సరిపోతుంది. ఈ 15 రోజుల్లోనే దుమ్ము దులిపేస్తారు. మన వీరమ్మలకి ఏమైంది, 10 రోజుల్లోనే చేయలే. అవునవును, లాస్ట్ వారం రోజులు కీలకమైంది వీరమ్మలకి. ఓకే అంతకుముందు వీరమ్మలు అసలు ఉంటుందా పోద్దా అన్నట్టుగా చాలా రకాల నెగిటివ్ ప్రచారం సాగింది. మరి అది అంతా పాజిటివ్గా మారింది లాస్ట్కి వచ్చేసరికి. అట్లాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి క్రేజ్ ఉంది, హృతిక్ రోషన్కి క్రేజ్ ఉంది. ఈ మధ్యకాలంలో హృతిక్కి హిట్లు లేవు, కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో పెద్ద హిట్ అయింది అనుకో, పాన్ ఇండియా మూవీ. పైగా ఈ సినిమా ఎవరితో పోటీ పడుతుంది, రజనీకాంత్ సినిమాతో పోటీ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద పోటీ, పెద్ద వార్ అనేది బాక్సాఫీస్ వార్గా కూడా మారుతుంది అని చెప్పొచ్చు. ఓకే సార్, వార్ 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.